వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ చైతన్య జ్యోతి. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. వన్ స్టాప్ డ్రైవ్-ఇన్ మరియు ఎస్వీఎస్ ఏసీ కన్వెన్షన్ హాల్. శ్రీశైలానికి వెళ్లే శివభక్తులందరికీ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. కాలినడకన శ్రీశైలానికి బయలుదేరుతున్న శివభక్తులకు 17 సంవత్సరాల నుండి శివసేన ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో శివసేన బృందం, అన్నదాన కార్యక్రమం దాతలు మరియు శివభక్తులు పాల్గొన్నారు. నా పేరు సుంకరి బాలరాజు. నేను గత 17 సంవత్సరాల క్రితం నుంచి శివస్వాములకు అన్నదానం పెట్టడం జరిగింది. గత 17 సంవత్సరాల క్రితం నుంచి మనం పెట్టడం వల్ల మా బ్యాచ్ శివసేవ సమితి మొత్తము దినదిన అభివృద్ధి చెందుతుండ్రు. మాకుగా అనుకున్న కోరికలు మొత్తం నెరవేరుతుండ్రు శ్రీశైలం మల్లన్న స్వామి. అట్లనే మాకు ఉమామేశ్వరం టెంపుల్ కూడా బాగా మాకు సెంటిమెంట్. అందరం ఈ పాదయాత్ర స్వాములకు మా టీం అంతా శివరాత్రి రాగానే 10 రోజులు ఒక పండుగ వాతావరణం ఏర్పడుతుంది. మాకంతా అందరం ఇంట్లో వదిలిపెట్టి వీళ్ళందరికీ స్వాములు ఏడ ఇబ్బంది పడద్దు, ఏడికైనా సరే వాళ్ళు ఏడ వాటర్ ఇబ్బంది కాకుండా కలంగిరికాయలు ఏ ఇబ్బంది ఉన్నా మేము చేస్తుంటాము. ఉదయం పొద్దుగాలనే పులిహోర, ఉదయం పొద్దుగాలనే కలంగిరి పెడతాము, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం ఉప్మా. ఏదున్నా సరే ఇక్కడ వైరోడ్ జంక్షన్, మనకు అచ్చంపేట వైరోడ్ నడింపల్లి జంక్షన్ కాడికి ఎక్కడికెళ్ళా దూరంకి వెళ్ళి వచ్చే సాములు ఉన్నా అని రేపు శివరాత్రి అన్న దగ్గర ఇక్కడనే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ 17 సంవత్సరాల క్రితం నుంచి పెడుతున్నాం కాబట్టి మాకు సహకరించిన దాతలకు అచ్చంపేట టౌన్లో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ మా గురుకుంగా మా టీం అంతా మంచిగా యాక్టివ్గా పనిచేస్తారు. ఈ టీం గురుకుంగా ఎప్పుడు నేను రుణపడి ఉంటా. నా గురుకుంగా ఈ శివసేవ సమితికి అధ్యక్షుడు ఇన్ని 17 ఏళ్ల నుంచి నన్నే పెట్టి మార్చకుండా మా పిల్లలు మొత్తం ఒక సొంతం అన్నలాగా, బ్రదర్లాగా నన్ను భావించుకుంటా. ఒకరోజు మేము ఏదున్నా సరే అందరూ ఒక కలిసికట్టుగా పని చేస్తున్నాము. ఒక 50 మంది నెమ్మడుతుంటాము. 50 మంది అట్లనే మాకు సలేశ్వరం లింగమయ్య అప్పుడు కూడా మా టీం అంతా సంవత్సరానికి 10 క్వింటాల్ రైస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆరోగ్యంగా. ఎప్పుడు ఈ కార్యక్రమాలు శివసేవ సమితికెల్లా అన్ని మంచి మంచి కార్యక్రమాలు చేస్తాము. ఇప్పుడు ఈ కార్యక్రమాలు చేయడం వల్ల మా గురుకుంగా మా ఇంట్లో పిల్లలు, మేము, మా తల్లిదండ్రులు, మేము అందరం మంచిగా సంతోషంగా ఉన్నాం స్వామి. అందుకే శ్రీశైలం మల్లన్న దయ వల్ల ఎప్పుడు మా కన్ను మూచిన దగ్గర ఎప్పుడు మల్లన్న స్వామిని మేము మర్చిపోకుండా నా ప్రాణం ఉన్నంత వరకు శివసేవ సమితిలోనే అన్నదాన కార్యక్రమం చేస్తా, అందరినీ మంచిగా చూసుకుంటా అని చెప్తూ ఈ ఛానల్ వారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అచ్చంపేట ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్, బ్యాంకు ఉద్యోగులు డాక్టర్ బాలనారాయణ పాల్గొన్నారు. ఎస్బీఐ మేనేజర్ గారు అచ్చంపేట గారు చాలా దాతృత్వంతో చలివేంద్రం ఏర్పాటు చేసినారు. వెనకటికి చలివేంద్రియాలు ఉండేది, నీళ్లు మాత్రం పోసేది. ఇప్పుడు ప్రత్యేకత ఏంటంటే సారు మజ్జిగ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమ్మర్ దాకా ఉంది కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ ఒకటేమో సార్ దగ్గరికి పోతే ధనం యొక్క తృప్తి చేస్తారు, ఫైనాన్స్ చేస్తారు. ఇక్కడ ధూప కొరకు మనకు మజ్జిగ 2 రూపకాలుగా వారికి ఇప్పుడు ఆర్కే స్టీల్ ప్రొఫైల్స్ మన కల్వకుర్తిలో మెగా రక్తదాన శిబిరం. అచ్చంపేట హైకోర్టు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్ఐ, కానిస్టేబుల్, ప్రజలు రక్తదానం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అచ్చంపేట జడ్జి మరియు అడ్వకేట్లు, సిఐ, ఎస్ఐ, పోలీస్ బృందం, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బ్రహ్మకుమారేస్ రాజయోగ సేవా కేంద్రంలో 88వ త్రిమూర్తి శివజయంతి వారోత్సవంలో సందర్భంగా శివరాత్రి ఆధ్యాత్మిక రహస్యాన్ని వివరించడానికి బ్రహ్మకుమారి మహాదేవి ఉమ్మడి జిల్లాల సంచాలక ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శివరాత్రి వారోత్సవంను ప్రారంభిస్తూ శివరాత్రి పండుగ సర్వశ్రేష్టమైనదని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి రాజయోగ సంచాలక బ్రహ్మకుమారి విజయలక్ష్మి, డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. భగవంతుడు ఎవరు? శివ. శివ అంటారు కదా, కళ్యాణకారి. శివ అనే పేరు ఏదో ఒక ఫిజికల్ బీయింగ్ పేరు కాదు, ఏదో ఒక ఇష్ట దేవ అథవా ఒక శారీరక. గృహజ్యోతికి నేడే శ్రీకారం. 6 గ్యారంటీ అమల్లో ముందడుగు. కరెంటు భారం ఇక చెల్లు. పేదవారింట ఆనందాల హరివిల్లు. అచ్చంపేట పట్టణం రాజీవ్ నగర్ కాలనీలోని ఒక ఇంటి యజమానిరాలితో డాక్టర్ ఎమ్మెల్యే చిక్కుడు వంశకృష్ణ మాట్లాడుతూ, నూతనంగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల హామీలు అమల్లో భాగంగా గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 0 బిల్లు ఇస్తున్నామని అన్నారు. రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవన్నీ కూడా అమల్లోకి వస్తాయి. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ నైజం, కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. కాబట్టి ఏదైతే ఈ 6 గ్యారంటీ కార్డును అమలు తెచ్చినప్పుడు ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దక్కింది.
త్వరలోనే మళ్ళీ ఎన్నికలు అయిపోగానే ఇక్కడ అచ్చంపేట నియోజకవర్గంతో పాటుగా అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడైతే సాగునీరు రావాలో వాటి మీద దృష్టి పెట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా అచ్చంపేట నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే పెద్దపీట వేయడం జరిగింది. 2 నేషనల్ హైవే శాంక్షన్ చేశారు. ఒకటి భూత్పూర్ నుంచి మధ్యమాడుగు, రెండవది ఎక్కడ దేవరకొండ నుంచి లింగాల మీదంగా కొల్లాపూర్ వరకు. ఈ 2 నేషనల్ హైవేలు వస్తా ఉన్నాయి. ఆల్రెడీ మనకు శ్రీశైలం నేషనల్ హైవే ఉంది. 3 నేషనల్ హైవేలు తీసుకొచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదే. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే శ్రీశైలం నేషనల్ హైవే శాంక్షన్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్, మీకోసం మీతోనే మీ టీవీ న్యూస్. అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తూ ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అనేది అందరి టీవీ లాగా ఉండాలని